నమస్తే అండి. ఈ పొద్దునుంచి ఇంట్లోకి టీ టైంకి చేస్తున్నా. ఫస్ట్ బౌల్ తీసుకొని ఆ బౌల్ పైన జల్లెడ పెట్టేసుకొని హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చి వెనిలా కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. ఇదే కస్టర్డ్ పౌడరు. హాఫ్ టీఎస్పీ వచ్చి బేకింగ్ పౌడరు, టేబుల్ స్పూన్ వేరు, టీఎస్పీ వేరు. పావు టీఎస్పీ వచ్చి బేకింగ్ సోడా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చి మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకు స్పాంజ్ అనేది టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఆ టేస్ట్ రావడం కోసమే నేను మిల్క్ పౌడర్ వేసాను. ఇలా వేసేసినాక మనం ఈ పిండిని బాగా జల్లించాలి. పైన వస్తుంది కదా, ఈ పిండి అనేది నేను పడేస్తాను. గోధుమ పిండిలో ఇలా వస్తుంది కదా, అది పడేస్తాను. పడేసేసి మళ్ళా జల్లి పెడతాను. మళ్ళీ ఇంకొకసారి కాదు, ఇలా 3 సార్లు జల్లి పెడతాను నేను పిండి అనేది. అది మైదా కానీ గోధుమ పిండి కానీ ఏ పిండి అయినా సరే నేను ఇలా 3 సార్లు 4 సార్లు అనేది జల్లి పెడతాను ఖచ్చితంగా. ఎందుకంటే నాకు జల్లి పెడితేనే స్పాంజ్ అనేది బాగా వచ్చినట్టు తెలుస్తుంది. ఏదో ఒకసారి జల్లి పెట్టేసేసి అలా స్పాంజ్లో ఎగ్గులో కలిపేసేసి ఇచ్చేసేసినా అనుకో, నాకు ఆ స్పాంజ్ అనేది బాగా వచ్చినట్టు అనిపించదు, కొంచెం హార్డ్గా వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకోసం నేను ఇది 3 సార్లు జల్లిపెడతాను. ఈ పిండి అనేది 3 సార్లు జల్లిపెట్టేసేస్తాను. జల్లిపెట్టేసినాక ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేసేసి సైడ్ పెట్టేస్తాను. సైడ్ పెట్టేసేసి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 2 ఎగ్స్, ఈ గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లు అన్నిటి ఫ్రిడ్జ్లో ఉండేటివి మాత్రం అస్సలు వాడద్దు, బయట ఉండేటివి వాడండి. ఆ గుడ్డు కూడా బాగుండాలి, ఫ్రెష్గా ఉండాలి. ఫ్రిడ్జ్లో ఉండేటి మాత్రం వాడద్దు. ఇప్పుడు వచ్చి నేను పావు కప్లో హాఫ్ కప్ ఆయిల్ వేస్తున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. హాఫ్ టీఎస్పీ స్వీట్ ఆరెంజెస్ ఎసెన్స్ వస్తుంది కదా, అది వేసాను. హాఫ్ టీఎస్పీ పైనాపిల్ ఎసెన్స్ వేసాను. ఈ ఎసెన్స్ వేయడం వల్ల మనకు ఎగ్ స్మెల్ అనేది రాదు. స్వీట్ ఆరెంజెస్ ఉండదు కదా, అది అనేది వేస్తే. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ టిన్ తీసుకుంటున్నా కదా, ఆ టిన్ వచ్చి 5 ఇంచ్ టిన్. నేను ఇక్కడ హాఫ్ కిలోకి స్పాంజ్ మనం ఎంత బేక్ చేస్తాం చూడ, అంతమైన నేను బేక్ చేస్తున్నాను. అలా ఆయిల్ పూసేసినాక బటర్ పేపర్ వేసేసి దాన్ని ఒక సైడ్ పెట్టేసాను. ఇప్పుడు మనం గుడ్డు అనేది బాగా బీట్ చేయాలి. ఎంత బాగా బీట్ చేయాలంటే ఇలా తెల్లగా వచ్చేందుకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చక్కెర పౌడర్ అనేది హాఫ్ కప్ తీసుకున్నాను. హాఫ్ కప్ తీసుకొని అంత ఒకేసారి వేయలేదు, కొద్దిగా వేస్తూ బీట్ చేస్తున్నాను. మీరు చూస్తుంటే అర్థమైపోతుంది కదా మీకు. కొద్దిగా మాత్రం వేస్తున్నాను, అంత ఒకేసారి వేస్తే మనకు అనేది అది ఎగ్ బాగా బీట్ అయినదంతా మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇలా తెల్లగా ఉండాలి మనకు ఎగ్ అనేది. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి, అది కొద్దిగా వేసుకుంటూ, అంత ఒకేసారి వేయకూడదు, కొద్దిగా వేసుకుంటూ విస్కర్ తీసుకొని స్లోగా, మళ్ళీ ఫాస్ట్గా తిప్పద్దు, స్లోగా తిప్పి బాగా కలిసినంత వరకు స్లోగానే తిప్పుతూ ఉండాలి. మళ్ళీ ఫాస్ట్గా తిప్పిననుకో మనం ఇందాక ఎగ్ బాగా బీట్ చేసాం కదా, అదంతా పోతుంది. అలా నేను ఇది గోధుమ పిండి అనేది 3 టైమ్స్ వేసాను. కొద్దిగా వేసి అలా విస్కర్ తీసుకొని బాగా తిప్పాను. పిండి అంతా బాగా కలవాలి, ఎక్కడైనా ఉండలు లేకుండా బాగా కలిపే తీసేసినాక ఇప్పుడు దీంట్లో వచ్చి 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసాను. నాకు కొద్దిగా తిక్కగా కనిపిస్తుంది, అందుకోసం 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, మళ్ళీ ఎక్కువ వేయలేదు. ఇక్కడ హాఫ్ టీఎస్పీ వచ్చి వెనిగర్ వేస్తున్నాను. ఈ వెనిగర్ వేయడం వల్ల మనకు ఎగ్గుకి ఆ మిల్క్, ఈ వెనిగరు, ఈ 3 కలిపి మనకు స్పాంజ్ అనేది బాగా పొంగుతుంది. ఆ స్పాంజ్ అనేది మనకు బ్యాటర్ వచ్చి ఇలాగే ఉండాలి, మళ్ళీ ఎక్కువ తిక్కగా ఉండకూడదు, పతలాగా అనేది ఉండకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ఫ్రూటీ వేసాను. ఇలా ఉంటే కనుక మనకు బ్యాటరు, మనం ఫ్రూటీ వేసినా లేకపోతే కాజు బాదం అటు వేసినా కూడా అవన్నిటి కిందికి పోకుండా బాగా స్పాంజ్లోనే ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చి బ్యాటర్ అంతా ఇలా టిన్లో వేసేసేసి మన దగ్గర టూపిక్ ఉంటాయి కదా, ఆ టూపిక్తో వచ్చి ఇలా జిగ్జాగ్ టైప్లో అనేసాను. పైన మళ్ళీ వచ్చి ఫ్రూటీ అనేది వేస్తున్నాను. వేసేసేసి
2 టైమ్స్ అలా ట్యాప్ చేసేసి ఓటీజీలో పెట్టేయాలి. ఇక్కడ నేను ఫ్రీ హిట్ పెట్టాను కదా, 180 దగ్గర టెంపరేచర్ పెట్టేశాను. 10 నిమిషాలు ఫ్రీ హిట్ పెట్టేసుకొని 30 నిమిషాలు అలా పెట్టేసాను. ఇప్పుడు మనకు బేక్ అయిపోయింది. అది కింద వచ్చి ఒక స్టాండ్ వేసేసి దానిపైన పెట్టేసి క్లాత్ కప్పేసి పెట్టేశాను కదా, చల్లగా అయినంత వరకు అలా పక్కన సైడ్ పెట్టేశాను. ఇప్పుడు పూర్తిగా చల్లగా అయిపోయింది. దీన్ని నేను కట్ చేసి చూపిస్తా చూడండి. ఇలా మనం ఫస్ట్ వారింటి ఇలా సైడ్లకి అలా తీసేసి ఒకసారి ఇలా బాల్ ఇచ్చేసి 2 టైమ్ అలా ట్యాప్ చేసేస్తే మనకి ఎక్కడే కానీ కడుచుకోకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది. చూసారు ఎంత బాగా నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం పేపర్ అనేది తీసేసేసి ఆ స్పాంజ్ అనేది ఎంత బాగా వచ్చింది అనేది మీరు చూడండి. మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే కన్నా చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చి కుకింగ్ వీడియోస్ ఉండే, బేకింగ్ వీడియోస్ కూడా వస్తాయి. 2 పెడతాను, 2 అప్లోడ్ చేస్తాను. స్పాంజ్ అనేది ఎంత బాగా వచ్చింది అనేది మీరే చూడండి. ఈ స్పాంజ్ కట్ చేస్తుంటే మా పిల్లలు వచ్చేసారు చూడండి. అప్పుడే వచ్చేసేసి అమ్మ నాకు ఇవ్వ అని అడుగుతున్నారు. మా చిన్న బాబు, పెద్ద బాబు, ఇంకో బాబు, ముగ్గురు వచ్చేసారు. స్పాంజ్ కట్ చేస్తుంటే స్పాంజ్ అనేది క్లియర్గా చూపిస్తా చూడండి. మీకు చూసారు ఎంత బాగా వచ్చింది. మా పెద్దలు నడిపోటు లాగేసుకుంటున్నాడు స్పాంజ్. ఈ వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంత పెద్ద వీడియోకి వాయిస్ రికార్డింగ్ ఇది ఫస్ట్ టైం. ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ అండి.